శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలో ఓ మృతదేహం కలకలం రేపింది. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి సమాచారం మేరకు శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ కాలనీలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులు బహిర్భూమికి విచ్చేసి అసంపూర్తిగా ఉన్న ఇంటిని ఇసుక అవసరం మేరకు తీస్తూ ఉండగా మృతదేహాన్ని గుర్తించారన్నారు. తొట్టంబేడు పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిఐ తిమ్మయ్య, తొట్టంబేడు ఎస్ఐ ఈశ్వరయ్య సిబ్బంది పాల్గొన్నారు. రాజు కాలనీ శివారు ప్రాంతంలో పూర్తిగా కంప్లీట్ కాని ఈ కాలనీలో ఉదయం కొంతమంది ఇట్లా నేచర్ ఆఫ్ కాల్స్కి వచ్చినప్పుడు కొంత ఇసుక కావాలని ఆ ఇసుక కోసం ఒక మహిళ వెళ్ళినప్పుడు ఇసుక తీసుకునే సందర్భంలో అనుమానంగా ఒక ఇసుక లోపల కాలు కనపడిందని సమాచారం పోలీసుకి ఇచ్చారు. ఆ సమాచారం మీద మేము రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఇక్కడికి వచ్చి దాని మీద విచారణ చేస్తున్నాము. పూర్తిగా ఎవరు ఏమిటి అనేది ఇంకా తెలియలేదు. దర్యాప్తు చేయడం ప్రారంభించాము. దర్యాప్తులో వచ్చిన విషయాలను మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఇప్పుడు దాకా ఆడనా మగనా అనేది కూడా తెలియదు, ఎవరైంది కూడా తెలియదు. ఇసుక కింద ఉన్నట్టుగా చెప్తున్నారు. అది ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది.